ఉద్దేశం ఏదైనా ఇవాళ భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 అని 2047 వరకు ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అదేవిధంగా అక్కడ చూడండి, హైడ్రా అంటే డిమాలిషన్ కాదు, హైడ్రా అంటే డెవలప్మెంటు, హైడ్రా అంటే చెరువులను బాగు చేయాలని, ఎన్విరాన్మెంట్ బాగుండాలని ఆలోచన చేసిన ఈ హైడ్రా మొదలు చాలా దుష్ప్రచారం చేశారు రంగనాథ్ మీద. ఈయన అన్ని ఇండ్లు కూలగొడుతున్నాడు, ఈయన ఇక్కడికి వెళ్ళి వచ్చిండు అన్నాడు. ఇవాళ ఇండ్లు కూలగొట్టడం ఎందుకంటే ఎక్కడైతే చెరువు పక్కకు నీళ్లు పోయే పక్కకు ప్రవాహ ప్రాంతం దెబ్బతింటుంది, దానివల్ల ఏది ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుందని ఆలోచన చేసి రంగనాథ్కు పని చెప్తే నిజంగా రియల్గా మా కలెక్టర్ గారికి అదేవిధంగా రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి వాతావరణం ఎవ్వరు అనుకోలే. ఇప్పటిదానికి మా సిస్టర్ బాగా మాట్లాడింది, నేను చిన్న ఉన్నప్పుడు చూడలేదు, కానీ నేను పుట్టినప్పుడు మాత్రం వీడంతా చెత్త చెదారం ఉండే, కానీ బతుకమ్మ వాళ్ళు తరతరాల నుంచి ఆడుతున్నారని చెప్పారు. ఈ వాతావరణం చూస్తుంటే నిజంగా హైడా ఈ సిటీలో అన్నీ బాగు చేయాలని, అదేవిధంగా మోన్ చెరువు దగ్గర అక్కడ కూడా చెరువు ఉన్నది, దాన్ని కూడా బాగు చేయాలని నేను రంగనాథ్ గారిని కోరుతున్నా. ఎందుకంటే పక్కక నీళ్లు ఉన్నాయి, చెరువు ఉన్నది, చెరువును కాపాడితే నీళ్ళ డెప్త్ కూడా పెరుగుతుంది కనుక రంగనాథ్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు. రంగనాథ్కు ఇప్పుడు అందరూ ఎవరైనా హైడా అనగానే రంగనాథ్ అంటే ఆయన హైడా అంటున్నారు, అంటే పేరు తెచ్చుకున్నాడు ఆయన. అదేవిధంగా కలెక్టర్ గారి సహకారంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో దాన్ని కాపాడాలి, వాతావరణాన్ని బాగు చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నారు.